ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషను వినికిడి సమస్య ఉన్న పిల్లల్లో మనము ఏర్పాటు చేస్తాము ఆపరేషన్ చేసి. సో ఈ ఆపరేషన్ చేయడానికి ఏ పిల్లలకి అవసరమో, ఏ పిల్లలకి డెఫ్నెస్ ఉన్నది మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేసి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఆపరేషన్ చేస్తాము. సో మనము అప్పుడే పుట్టిన పిల్లలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలోపు వాళ్ళకి ఒక చిన్న డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తామండి. దాన్నే ఓటో ఎకోస్టిక్ ఎమిషన్స్ ఓఏఈ పరీక్ష అంటాము. ఈ పరీక్ష చేసి వాళ్ళల్లో డెఫ్నెస్ ఉన్నది అని మనకి అనుమానం వస్తే కనుక దానికి కంటిన్యూయేషన్లో బేరా టెస్ట్ అనేది ఇంకోటి అడ్వైజ్ చేస్తాము. సో ఈ ఓటో ఎకోస్టిక్ ఎమిషన్స్ మరియు బేరా టెస్టుల యొక్క రిజల్ట్స్ని బట్టి ఆ బిడ్డ కనుక వినబడట్లేదు, ఆ బిడ్డకి వినబడట్లేదు, ఆ బేబీకి కంజనరల్ డెఫ్నెస్ ఉందని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంత త్వరగా వాళ్ళకి ఆపరేషన్ చేయించుకోగలిగితే వాళ్ళకి రిజల్ట్స్ అంత బాగా వస్తాయి. సో ముఖ్యంగా వీళ్ళల్లో ఐడెంటిఫై చేయగలిగితే మనము బేబీ యొక్క స్ట్రెంగ్త్ అంటే జనరల్ కండిషన్ బాగుంటే కనుక ఆ బేబీ జనరల్ అనస్థీషియాకి ఫిట్నెస్ బాగుంటే కనుక యాజ్ ఎర్లీ 6 months నుంచి 9 నెలలు 6 నుంచి 9 నెలల్లో వరుస పిల్లలకు కూడా ఆపరేషన్ చేయొచ్చు. కానీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎంత త్వరగా అంటే 3 years to 5 years లోపు ఈ ఆపరేషన్ చేస్తే కనుక వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి.